హాయ్ ఫ్రెండ్స్, మా గిరిజనులు అయితే ధాన్యం మట్టించిన తర్వాత కొన్ని ఆచారాలు అయితే పాటిస్తారు. అది ఏటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా వరిని చేట సహాయంతో గాలి అయితే పట్టిస్తాము. గాలి పట్టించడం అయిపోయిన తర్వాత వరి గింజల్ని ఈ విధంగా ఒకదారి కూడబెట్టుకుంటాం. అలాగే కూడబెట్టిన వరి ధాన్యం మధ్య ఒక కర్ర పెట్టి సైడ్ న చిన్న గీతలా చేస్తున్నాడు మా నాన్న. అలాగే ఒకవైపు మా అమ్మ అయితే మట్టి కుండలు రైస్ పెడుతుంది. ఈ పెద్ద కుండలో ప్రిపేర్ చేస్తున్న రైస్ ని అయితే మా కుటుంబం వాళ్ళు ఎంత మంది ఉన్నారో అంతమంది కొద్ది కొద్దిగా ప్రసాదంలో పంచి పెడతాము. అలాగే చిన్న కుండలో ప్రిపేర్ చేస్తున్న రైస్ ని అయితే పూజ పొలం తీసుకెళ్లి వదిలేస్తాం. మేము ఒకవైపు పూజ సామాన్లు రెడీ చేసి పొలంకి అయితే బయలుదేరిపోయాం. మేము పూజ చేసుకునే పొలం అయితే ఇదే. పొలంకి వచ్చిన తర్వాత అయితే సోలి పిండితో ఈ విధంగా పూజ గీతలు గీసి నేరేడి కొమ్మ మామిడి కొమ్మ పక్కన పెట్టి కావలసిన పూజ సామాన్లు వేసి కోడిని బలిచ్చి పూజనైతే ముగించుకుంటాం. అలాగే ఈ విధంగా అరటి ఆకుల్లో వడ్డించుకొని పొలంలో ఎంతమంది ఉంటే అంతమంది భోజనం చేసి వండిన మట్టి పాత్రలు అయితే ధాన్యం వేసుకొని పక్కన చూడకుండా వెనక్కి తిరగకుండా ఎవరితో మాట్లాడకుండా ఇంటికైతే తీసుకెళ్లిపోతాం. ఈ సంస్కృతి సాంప్రదాయాలు పూర్వీకుల నుండి ఇప్పటి వరకు తరతరాలుగా చేసుకుని వస్తున్నాం. ఇలాంటి మరి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.